ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ 2025 ఎగ్జామినేషన్ రిజల్ట్స్ సంబంధించి చాలామంది స్టూడెంట్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన టైం నుంచి ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ గూగుల్లో చూస్తే 25% వెయిటేజ్ అనేది ఏపీ ఎంసెట్కి యాడ్ చేయడం లేదని వస్తుంది. మీరు మాత్రం వీడియోలో ఏపీ ఎంసెట్కి ఇంటర్ మార్క్స్ 25% వెయిటేజ్ యాడ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఏది కరెక్టు? గూగుల్లో చెప్పింది కదా అని చాలా కామెంట్స్ రిపీటెడ్గా రోజుకు ఒక్కసారైనా ఇదే కామెంట్ వస్తుంది. సో గూగుల్ చెప్పింది నిజమా? అసలు ఏపీ ఎంసెట్కి 25% ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ ఉందా లేదా అనేది మీకు క్లారిఫైగా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఫస్ట్ మీరందరూ ఏపీ ఎంసెట్ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఎవరెవరికైతే డౌట్ ఉందో మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అండ్ సిలబస్ అని ఉంది చూడండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఏదైనా ఓపెన్ చేయండి. ఇందులో ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఫర్ ఇంజనీరింగ్ అయినా, ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఫర్ అగ్రికల్చర్ ఫార్మసీ అంటే బైపీసీ స్టూడెంట్స్కి ఎంపీసీ స్టూడెంట్స్కి రెండిట్లో మ్యాటర్ సేమ్ ఉంటుంది. ఎంపీసీ వాళ్ళకి ఎంపీసీ మ్యాటర్, బైపీసీ వాళ్ళకు బైపీసీ మ్యాటర్ ఉంటుంది. కానీ ర్యాంకింగ్ ఎలా ఇస్తారు, ఇంటర్ మార్క్స్ యాడ్ చేస్తారా లేదా అనేది పీడిఎఫ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు పీడిఎఫ్ ఇలా కిందికి స్క్రోల్ చేయండి. ఇందులో ర్యాంకింగ్ సిస్టమ్, ర్యాంక్స్ ఎలా అలాట్ చేస్తారనేది ఇక్కడ మీకు కాలమ్ నెంబర్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అని ఉంటుంది నెంబర్ 4లో. తర్వాత మీకు ఇక్కడే ర్యాంకింగ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది చూడండి. నెంబర్ 10 ఏపీ ఎబ్సెట్ 2025 రిజల్ట్ అని ఉంది కదా, ఇక్కడ ర్యాంకింగ్ అని ఇచ్చారు చూడండి. పాయింట్ 2లో ఏమని ఇచ్చారు? ఏ క్యాండిడేట్ షెల్ బి ర్యాంక్డ్ బేస్డ్ ఆన్ ద ఎబ్సెట్ నార్మలైజ్డ్ మార్క్స్ 75% వెయిటేజ్ అండ్ 10+2 25% వెయిటేజ్. 10+2 అంటే ఏంటి? ఇంటర్ మార్క్స్, మీ ఇంటర్మీడియట్ మార్క్స్ 25% వెయిటేజ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద యాన్జెక్టరీ 4 అండ్ యాన్జెక్టరీ 5. అంటే ఏంటి? ఎంసెట్ ర్యాంక్ ఇవ్వడానికి ఏపీ ఎంసెట్లో ఇంటర్ మార్క్స్ 25% యాడ్ చేస్తాం. అలాగే మీకు 160కి ఎంసెట్లో వచ్చిన మార్క్స్ని 75%కి కన్వర్ట్ చేసి ఈ రెండింటిని 100% తీసుకున్న తర్వాతే ర్యాంక్స్ ఇస్తామని క్లియర్గా ఏపీ ఎంసెట్ వెబ్సైట్లోనే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లోనే ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, గూగుల్లో వచ్చింది నిజమా, నేను చెప్పింది నిజమా? ప్రతిదీ గూగుల్లోనే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుందని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయకండి. గూగుల్లో ఓల్డ్ డేటా కూడా న్యూ డేటాగానే వస్తుంది. వాళ్ళు ఎప్పుడో 2000లో ఇచ్చిన డేటాను కూడా జస్ట్ నేమ్ చేంజ్ చేసి 2025 అని పెడతారు. అప్పుడు మీరు 2000లో చూసిన డేటా అయినా 25 అనుకుంటారు. గూగుల్లో అన్నీ కరెక్ట్ వస్తాయని కాదు, అన్నీ రాంగ్ వస్తాయని కాదు. మీరు ఏదైనా కరెక్టా కాదా తెలుసుకోవాలనుకుంటే అది నేను చెప్పిన వెబ్సైట్లో ఏదైతే ఉంటుందో అది మాత్రమే నిజం అవుతుంది. ఇప్పుడు వెబ్సైట్లో ఇచ్చిన దాంట్లో ఏముంది అర్థమైంది కదా. లాస్ట్ ఇయర్ 2024లో కూడా ఏపీ ఎంసెట్కి ఇంటర్ మార్క్స్ యాడ్ చేశారు. కావాలంటే మీరు లాస్ట్ ఇయర్ డేటా ర్యాంక్ కార్డ్స్ కూడా చూడండి, అర్థమవుతుంది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ర్యాంక్ కార్డ్ కూడా చూపించాను. లేదంటే టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. మీకు ర్యాంక్ కార్డ్ కూడా ఇప్పుడు నేను ఒకటి కొత్తగా పోస్ట్ చేస్తాను 2024ది. మీకే అర్థమవుతుంది ఇంటర్ మార్క్స్ 25% వెయిటేజ్ ఎంత యాడ్ చేశారనేది. ఇంకా మాకు క్లారిటీ రాలేదంటే ఇంకా చేయడానికి ఏం లేదు. మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత ర్యాంక్ కార్డ్లోనే డైరెక్ట్ మీ ఇంటర్ మార్క్స్ ఉంటాయి, చూసుకోండి అప్పుడు. థ్యాంక్ యూ.